సుహాస్ గారు అన్న ఇప్పుడు ప్రసన్న వదనం అంటే గ్రేసియస్ లుకింగ్ అనమాట. దయతో చూడటం లేదంటే అందరిని ప్రసన్న వదనం అని అంటారు. ఈ సినిమాలో చూసుకున్నట్టయితే మీ మొక్కాన్ని మీరే గుర్తుపట్టుకోరు. అంటే మూవీకి ఆ టైటిల్కి యాప్ట్ అవుతుంది అంటారా? టైటిల్ ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది. ఒకవేళ మీకు వీలున్నప్పుడు మీరు సినిమా చూస్తే సూపర్ సాటిస్ఫాక్షన్ ఇంటికి వెళ్తారు. సీట్ ఎడ్జ్లో కూర్చొని సినిమా చూస్తారు, ఏం జరుగుతుంది అనుకుంటారు, అదిరిపోయింది సీన్ అంటారు, క్లాప్స్ కొడతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడు మీరు అంటే సినిమాల్లో చూసుకున్నట్టయితే బాగా ఇంట్రోవర్ట్లా అనిపిస్తారు అన్న. అంటే రియల్ లైఫ్లో కూడా రియల్ లైఫ్లో ఇంట్రోవర్ట్ కాదు నేను చాలాసార్లు చెప్పాను, నేను ఇక్కడ యాక్ట్ చేస్తాను. యాక్ట్ చేస్తారు అలా ఉండను బయట, అలా ఉంటే వర్కౌట్ అవ్వదు కదా బయట. ఓకే, థ్యాంక్ యూ. అర్జున్ గారు. హాయ్. సో మనం సౌత్ ఇండియన్ మూవీస్ ఆర్ తెలుగు మూవీస్ తీసుకుంటే ఇది ఈ మూవీలో ఫేస్ బ్లైండ్నెస్ ఇట్స్ ఎ వెరీ న్యూ పాయింట్. లైక్ ఎవరికి తెలియదు అదొకటి ఉందని ఎవరికి తెలియదు. సో ఫోకస్ అంతా దాని మీద లేకుండా మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్స్ లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని, సాంగ్స్ అని, లవ్ స్టోరీ అని ఇలా క్లబ్డ్గా లైక్ అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళిపోతుందా స్టోరీ? లైక్ విల్ యూ బీ ఏబుల్ టు ఫోకస్? లైక్ మూవీ ఈజ్ ఇట్ ఫోకస్డ్ ఆర్ విల్ మళ్ళీ చూసి ఏ సినిమాకి వచ్చామని అనుకుంటామా? లైక్ వీ హ్యావ్ సీన్ మెనీ మూవీస్, సౌత్ ఇండియన్ మూవీస్ ఒక చోట స్టార్ట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది, చాలా ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. సో హౌ డూ యూ థింక్ దిస్? అలా ఉండదండి. ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్ సినిమా కథ గురించే ఉంటుంది, కథను ప్రోగ్రెషన్ చేసేలాగే ఉంటుంది. అలా లేకుండా ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. ఈవెన్ సాంగ్ అవ్వచ్చు, ఫైట్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ప్రతిదీ కథలో ఒక భాగమే. మీరు కథ రాసుకున్నప్పుడే ఈ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసుకొని వచ్చిందండి. ప్రొడ్యూసర్ మళ్ళీ లేదు సారీ అస్సలు హీరో గారు అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద స్క్రిప్ట్. ఫస్ట్ నేను చెప్పాను, దాంతోనే చేసాం, అంతే. ఒక చిన్న మార్పు కూడా లేదు. హలో సుహాస్ గారు. సో సార్ మీరు లైక్ యూ హ్యావ్ యూట్యూబ్ నుంచి యూ హ్యావ్ కమ్ అంటిల్ హియర్, లైక్ ఇక్కడ వరకు వచ్చారు. సో మీరు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాదు, అండ్ నౌ యు ఆర్ హియర్ అండ్ ఎవ్రీ వన్ లైక్ మీకు చాలా ఫేమస్ అండ్ స్టార్. యూ కుడ్ సే యువర్ అ స్టార్, వీ కుడ్ సే యువర్ అ స్టార్. సో సో మీరు లోలో ఉన్నప్పుడు లైక్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. వాట్ డిడ్ యూ డూ? హౌ డిడ్ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? నేను లోలో ఉన్నప్పుడు ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ రైట్, రీచింగ్ అంటే సర్కిల్ కొంచెం పెద్ద సర్కిల్ కదా, షార్ట్ ఫిలిమ్స్ అప్పటి నుంచి. కాబట్టి నాకు ఒక డైరెక్టర్లో ఒక 20 మంది సర్కిల్ ఉంటారు అనమాట. సో ఒకటి కాకపోయినా ఒకటి మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. సో అట్లా ఇప్పుడు నేను లోలో ఉన్నప్పుడు వాళ్ళందరూ నాకు హైస్ ఇస్తూ ఉంటారు. ఓకే. సో మనం చూస్తూ ఉంటే యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ ఇప్పుడు కాంటెంట్ చాలా బాగుంటుంది, బై ది యాక్టర్స్, యాక్ట్ చేసే వాళ్ళు చాలా బాగుంటున్నారు, బట్ దే ఆర్ నాట్ షైనింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. వై డూ యూ థింక్ సో? నాకు తెలీదు. సో లైక్ వాట్ ఈస్ ల్యాకింగ్? మణి గారు, అండ్ ఇలా ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్కి రిలీజ్ అనేది పెద్ద ఛాలెంజ్, టఫ్ జాబ్. ఇప్పుడు మంచి థియేటర్స్ పడాలి, మంచి రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి, అది చాలా మీకు తెలుసు, ఏ ప్రొడ్యూసర్కైనా చాలా టఫ్ ఇప్పుడు. సో మీకు లక్కీగా తెలుగు స్టేట్స్లో మైత్రి రిలీజ్ చేస్తుంది, కర్ణాటకలో హుంబాలే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో అంతా బాగా కుదిరింది మీకు. సో రిలీజ్ గురించి చెప్పండి. రిలీజ్ అంటే ఫస్ట్ ఫిలిం మేము థియేటర్కి వస్తున్నాం సార్. ప్రీవియస్ అన్నీ ఓటీటీకి చేసాం కానీ, బట్ ఫస్ట్ ఫిలిం ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది మనకి. అంటే ఎట్లా తీసుకెళ్ళాలి ఏమి అంటే విత్ జీరో కాంటాక్ట్స్ ఇది ఇంపాసిబుల్ సార్. అసలు థియేటర్ రిలీజ్ అనేది మామూలు విషయం కాదని నాకు ఇప్పుడు అర్థమైంది. కాకపోతే బై గాడ్స్ గేస్ మైత్రి వాళ్ళు కానీ మైత్రి వాళ్ళు నాకు హోప్ లాగా కనిపించారనమాట. ద వే వాళ్ళు బిల్డ్ చేసిన రెప్యుటేషన్, మైత్రి అనే సంస్థ, వాళ్ళు సినిమాలు ఏవైతే చూస్ చేసుకుంటున్నారో అవి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. రీసెంట్ ఎగ్జాంపుల్ మంజుమల్ బాయ్స్. ఇప్పుడు ఎక్కడో కంటెంట్ ఉంటే తెచ్చి మనకు తెలుగుకి ఇంత పరిచయం చేసి, తెలుగులో ఇంత డ్రై సీజన్లో కూడా మంజుమల్ బాయ్స్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. సో అలాంటి సంస్థ ఇప్పుడు మన దగ్గర విషయం ఉంటే ఎందుకు తీసుకోదు అనేది ఒక పాయింట్. సో శశిధర్ రెడ్డి గారిని రీచ్ అయినప్పుడు ఇదే అడిగాను సార్, మీరు సినిమా చూడండి, మీరు సినిమా చూసి మీకు నచ్చితే చేయండి సార్, లేకపోతే వద్దు అన్నాను. అప్పుడు శశి గారు సినిమా చూసి చాలా బాగుందమ్మా, సినిమా చేద్దామన్నారు. ఫస్ట్ మైత్రి అసోసియేషన్ అలా వచ్చింది. ఇంకా హోంబలే అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ సార్. అది అంటే ఎట్లా అంటే ఏదో జస్ట్ ర్యాండమ్గా మనకి కామన్ పరిచయాల ద్వారా అడిగామన్నమాట. చెల్వగౌడ గారిని రీచ్ అవుట్ అయ్యాను నేను. సార్ ఒకసారి మీరు బిజీగా ఉన్నారని తెలుసు, బట్ సినిమా చూడండి అన్నాను. ఆయన సినిమా చూసి
వెంటనే చాలా బాగుంది మణికంఠ సినిమా, కర్ణాటక ఎంటైర్ కర్ణాటక హోంబలే చేస్తుంది అని మాటిచ్చారు. అంటే ఒక కంటెంట్ ఉంటే లిటిల్ థాట్స్ అనే ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్కి కూడా పెద్ద పెద్ద సంస్థలైన మైత్రి కానీ హోంబలే కానీ ఎవరైనా వస్తారు అనేది మా గోయింగ్ ఫార్వర్డ్ వచ్చిన హోప్ సార్. సో ఇది మా సైడ్ ఇంటెన్షన్ సార్.